అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి? సైబర్ క్రైమ్ అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది బిఎన్ఎస్లో కూడా అది ఇచ్చారు. సెక్షన్ 111 ప్రకారము ఆర్గనైజ్డ్ క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్. ఎలా అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్తోని ఆర్గనైజ్డ్గా చేస్తారు. అంటే మీకు ఫస్ట్ ఒక మెసేజ్ పంపించడం, మీకు సెకండరీ ఇన్కమ్ కావాలా, లేదు అని అంటే మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మీకు ట్రేడింగ్లో బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి రాదర్ దాన్ మీకు డీమ్యాట్ అకౌంట్స్ క్రియేట్ చేసుకునే దానికన్నా మా పోర్టల్లో పెడితే మీకు బల్క్లో ఐపీఓస్ తగులుతాయి. ఎందుకంటే మేము చాలా మందివి కలిపి పెడతాం కాబట్టి లాట్స్ మాకు ఐపీఓస్ తగులుతాయి. అదే మీరు సింగిల్ పర్సన్ రీటైలర్గా పెడితే మీకు ఐపీఓస్ వచ్చే ఛాన్స్ 50-50 ఉంటుంది, యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ లాటరీ. అదే మా దగ్గర అయితే 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా నమ్మించి ఓకే నమ్మబలికి ఆర్గనైజ్డ్గా క్రైమ్ని ప్లాన్ చేయడం అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ సైబర్ క్రైమ్ ఫోర్జరీ కిందికి వస్తుంది, చీటింగ్ కిందికి వస్తుంది, అన్నిటి కిందికి వస్తుంది. చాలా సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి సైబర్ క్రైమ్ కింద. ఎస్, డెఫినెట్లీ. అయితే ఎవరు వీళ్ళ టార్గెట్ అని అంటే, ఎవరైతే ఈజీ మనీ కోసము తొందరగా నేను ఒక్క రోజులో కోటీశ్వరుని అయిపోవాలి, ఒక నెలలో నేను డబ్బు సంపాదించాలి, కష్టపడకుండా అస్సలు కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. ఓకే, ఎప్పుడు ఎవ్వరు కొడితే కుంభస్థలాన్ని వెంటనే కొట్టరండి. ఓకే, మనం నడవడం అసలు పుట్టగానే నడుస్తారా పిల్లలు? ఓకే, ఫస్ట్ బోర్లా పడాలి, ఆ తర్వాత పాకాలి, ఆ తర్వాత మెల్లిగా నుంచోవడం స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత నడవడం. ఓకే, సడన్ గా ₹1,00,00,000 సంపాదించగలుగుతామా రూపాయి లేకుండా? లేదు మేడం, పాసిబుల్ అవ్వదు. ఎవరైనా జీరో నుంచి స్టార్ట్ చేయాలి. 1 రూపీ కూడబెడుతూ వస్తేనే మనము దాంట్లో కొంత సేవింగ్స్ చేసుకొని కొంత ఎక్స్పెండిచర్స్కి పోను అట్లా సేవింగ్స్ చేసుకుంటే కానీ ఎవరైనా ఒక లక్షాధికారో కోటీశ్వరుడో అవ్వడు. ఓకే, వీళ్ళందరూ ఇప్పుడున్న జనరేషన్ అనే కాదండి, నేను ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ద జనరేషన్ ఆల్సో. చాలా మంది తొందరగా డబ్బు సంపాదించేయాలి, వాడెవడో సంపాదిస్తున్నాడు, వాడు ఎలా సంపాదిస్తున్నాడో వీళ్ళకి తెలియదు. అంటే రాంగ్ రూట్, ఆ వ్యక్తి అసలు ఏం చేసి సంపాదిస్తున్నాడు అనే ఐడియానే ఉండదు. అసలు ఆయన కష్టపడుతున్నాడు అనేది కూడా ఐడియా ఉండదు. నిజంగా అతను ఒకవేళ మనం చూస్తే ఆయన ఎంతో కష్టపడి రాత్రి పగలనక సంపాదించి ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి డబ్బు కూడా పెట్టుకుంటూ ఉంటాడు. ఓకే, దుబారాగా ఖర్చు పెట్టకుండా విచ్చలవిడిగా ఇప్పుడు ఏది చూస్తే అది కొనకుండా, ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఏదో కొనుక్కున్నారు అని వాళ్ళు చూపించగానే వీళ్ళు అరే మనకు ఆ లైఫ్ స్టైల్ వీళ్ళు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు నేను ఎందుకు సంపాదించలేకపోతున్నా, ఇలా బోల్డ్ అని రీజన్స్ ఉండదు. సో ఎదుటి వ్యక్తికి కంపారిజన్ అనేది మనం చేసుకొని అవసరం లేదు. మనం ఇవాళ ₹100 ఉన్నాము అని అంటే నెక్స్ట్ ₹1000 ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్ ఎలా ఎక్కాలి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కానీ వాడేవాళ్ళలాగా మనం అయితే ఆయన పేరే పెట్టుకోవాలి మనం కూడా. అవును మేడం, అంటే కంపారిజన్ చేసుకోవాలి. సో ఈ ఈజీ మనీ మేకింగ్లో ఏమవుతుంది అని అంటే ఇట్లాంటి సైబర్ క్రైమ్ మోసగాళ్ళ వాళ్ళలో వీళ్ళు పడుతున్నారు. నార్మల్ పీపుల్, ఊర్లో పల్లెల్లో ఉన్న వాళ్ళు కూడా. వాళ్ళని ఎట్లా టార్గెట్ చేస్తారు మేడం? పల్లెల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి థాట్సే ఉంటాయా? ఇట్లనే సెకండరీ ఇన్కమ్ మీరు ఇంట్లోనే ఉండి సంపాదించుకోవచ్చు, 10th పాస్ అయినా పర్వాలేదు అని వాళ్ళని ఆ గేమ్స్ అని ఈ గేమ్స్ అని ఆడిపించడము. ఓకే, అంటే ఇప్పుడు గేమ్స్ అంటే బెట్టింగ్స్ కిందకి మేడం? బెట్టింగ్స్ లాగా. సి సైబర్ క్రైమ్లో బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి. ఈరోజు ఏదైతే పద్ధతి వాళ్ళు ఫాలో అవుతున్నారో రేపటికి ఇంకో స్ట్రాటజీ. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. వాళ్ళు దాన్ని బాగా అల్లిన ఒక వలయం లాగా ఆ ట్రాప్ లో మనల్ని పెట్టేస్తారు. మనం బయటికి రాలేము, ఎందుకంటే సగం దూరం వెళ్ళిపోయి ఉంటాము, చాలా డబ్బు పెట్టి ఉంటారు. వెనక్కి తిరిగి రావాలి అనే ఆలోచన ఉండకుండా ఈ పోగొట్టుకున్న చోటనే నేను డబ్బు సంపాదించాలి, దగ్గర నుంచి ఎలా అయినా నేను డబ్బు రాబట్టుకోవాలని ఇంకా లోతుకి వెళ్ళిపోయి కోట్లలో అప్పులతో వస్తున్నారు చాలా మంది మా దగ్గరికి. అంటే ఇప్పుడు సగం మనీ పెట్టేసి మళ్ళీ అవి తీసుకోవాలన్నా కానీ మళ్ళీ మనం ట్యాక్స్ రూపంలో మళ్ళీ ద మినిట్ మనం ఇందులో ట్రాప్ అయ్యాము అనుకున్నప్పుడు అక్కడికే స్టాప్ చేసి ఆ ప్రాబ్లమ్కి రెజల్యూషన్ ఎలా, మనం కంప్లైంట్ ఎలా ఇవ్వాలి, డబ్బుని ఎలా రికవర్ చేసుకోవాలి, మళ్ళీ జీరో నుంచి ఎలా స్టార్ట్ చేయాలి అని ఆలోచించాలి. కానీ అందులోనే పిచ్చితో వెళ్ళిపోయి నేను ఒక క్రైమ్ బారిన పడ్డాను అనేది యాక్సెప్ట్ చేయకుండా ఉంటే మాత్రం అది మూర్ఖత్వం. ఎందుకంటే మేము అలాంటి క్లయింట్స్ని కూడా చూసాం. ఇంకా అతను లేదు మేడం వాళ్ళు కరెక్టే అంటాడు, ఇది సైబర్ క్రైమ్ బాబు, నువ్వు ఇరుక్కున్నావు, ఇది సెబీ రిజిస్టర్డ్ కాదు. అసలు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే చాలా ప్రామినెంట్ కంపెనీస్ పేర్లు వాడతారు.
గోల్డ్మెన్ సాక్స్ అని, ఓకే, ఆదిత్య బిర్లా గ్రూప్ అని, అదని ఇదని, హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ దాంట్లోంచి మేము చేస్తున్నాము అని వాళ్ళు ఇచ్చే నంబరు అవన్నీ మీరు ఆన్లైన్లో చూసుకున్నప్పుడు సెబీ నెంబర్, సెబీ రిజిస్టర్డ్ నంబరు, లేదు అని అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి ఏదైతే టిన్ నెంబర్ ఏవేవో ఉంటాయి ఆ నంబర్స్ అవే ఉంటాయి. ఓకే, వీళ్ళు అది చూసుకొని వెంటనే నమ్మేస్తారు. నిజంగా అది ఒక ఆర్గనైజేషన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనేది చూసుకోరు. అంటే ఈ ఫ్రాడ్ వాళ్ళ కంపెనీ పేరు మీద జరిగినట్టు వాళ్ళకు కూడా తెలియదు, బట్ వీళ్ళు యూజ్ చేస్తుంటారు అవి వాళ్ళ కంపెనీ. అవును, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది ఆదిత్య బిర్లా గ్రూప్ అని, ఆ కంపెనీది ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, దాని ఆర్ఓసి నంబర్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు హెచ్డిఎఫ్సి అనే ఒక బ్యాంక్ ఉంది, ఒక అతని క్లయింట్ దాంట్లో మోసపోయారు. దాంట్లో ఏముంది అని అంటే HDFC.support.in అని ఉండాలి. ఇతనికి వచ్చిన మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే HDFC.suppor.in, టీ లేదు అక్కడ. అది ఆయన మా దగ్గరకు వచ్చేంత వరకు చూసుకోలేదు, మేము చెప్పేంత వరకు చూసుకోలేదు, ఒక్క లెటర్తోని. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు డబ్బు పెడుతున్నప్పుడు. ఈజీ మనీ అనేది డెఫినెట్గా ఎక్కడి నుంచి రాదు, కష్టపడితేనే డబ్బు వస్తుంది అనేది తెలుసుకోవాలి. వితౌట్ హార్డ్ వర్క్ రిజల్ట్ అనేది ఉండదు. ఓకే.